చూడండి ఫ్రెండ్స్, మా మామిడికాయ చెట్టు అయితే మామిడికాయలు ఎన్ని వచ్చినాయో. మేమైతే పచ్చడి కోసమని మామిడికాయలు తెంపడానికి అయితే వచ్చినాము. ఎండ అయితే ఫుల్ దంచుతుంది. మీరు పచ్చళ్ళు పెట్టారా ఫ్రెండ్స్? ఈ కాయలు అయితే పచ్చడి సూపర్గా ఉంటుంది. మేము ఓటేసి అలాగే కాయలు తీసుకెళ్ళామనేసి అయితే ఊరికి వచ్చినాము. జీడి పడతాయా పుండ్లు అవుతాయి మామిడికాయల. ఇక్కడ పండు మక్కింది, ఎర్ర ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుర్తు ఎంత బాగుందో కదా. పండుగ అయితే వచ్చినాయి, ఇది ఎంచుకొని ఇలాగే తినాలనిపిస్తుంది. ఒకసారి చెప్తున్నాను, జీడి పడితే పుండ్లు అయితే ఫ్రెండ్స్ జాగ్రత్తగా తెంపుకోండి. మా వారైతే పెద్ద తెగ కష్టపడిపోతుండు. సో ఫ్రెండ్స్, మేమైతే మామిడికాయలు ఇన్నే తీసుకున్నాం. ఇంకా చెట్టు మొత్తం తీసుకుంటాం. సో మా అమ్మమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్, మా వారైతే చెట్టు ఎక్కిన కాయలు కింద నుంచి అందట్లేవనేసి అయితే కోతి వేయాలన్నట్టు వేలాడుతున్నారు మండలిని పట్టుకొని. దుంకు ఎక్కినావు కానీ సన్నమండి ఎక్కావు, నా మీద పడుతుందా ఇంతమందికి. నేనున్న కిందను మంచిగా ఉన్నాను. ఉయ్యాలు ఊగమనిలే, మామిడికాయలు తెంపమన్నారు. నేను లక్కీ డాడీ ఉయ్యాలు ఊగుతుండు. మా పిల్లలు అయితే కారు కడుగుతారు ఫ్రెండ్స్. ఎండ చూడరు ఎట్లుంది, వాళ్ళు చూడ ఆటలు ఆడుతారు బోర్ పెట్టుకొని. గిన్నెలు దోమినాడు దోమకు లక్కి. చైతాడు అనక ఏదైనా కవర్ పట్టుకో. అంత పెద్ద ఉండు బిందె మోయమంటే సర్వం మోస్తుండు ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే. చూడండి బావి దగ్గర లొకేషన్ అయితే ఇలా ఉందండి. ఇదైతే కరెక్ట్ 1:30కి తీస్తున్నాను. ఎండ అయితే బాగుంది. దాంతో లాగు వస్తాయేమో మెల్లంగాను కింద. అందులోకే అను సంచి పట్టుకొని ఇట్లా. అందుతున్నాయా? మా బోర్ అయితే గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. అయినా సరే మాకు తినడానికి అయితే కొన్ని బియ్యాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడుకుంటూ అది పోసుకుంటూ మాకు కడుపు నింపుతుంది. హైలకి మా పిల్లలు అయితే బోర్ కన్నా అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. కారు గడుగుమంటనైతే ఎండ దెబ్బ తగిలిందంటే అవుతుంది, తడుపుకుంటారు బట్టలు. ఎండ కాయలకు జీడంతా అంటే కాయ మొత్తం జీడి అయిపోయింది. మరి నూనె ఎక్కువ. జీలకర్ర ఆవాలా, మెంతులు కావాల పొడి వస్తే బాగుంటాయి. తినేటప్పుడు ఎల్లిపాయలు వస్తే మంచిగా అనిపిస్తుంది. నల్లగా అయితే అంత అణిగిపోయినట్టు అయితే మెల్లగా. అలా మెల్లగడ్డతో గ్రేవీ చిక్కగా వస్తుంది. మేము వచ్చిన మా అంటలో స్మెల్ వస్తుంది మంచిగా, పోపు స్మెల్. 50 వేసిన కాయలు ఇప్పుడు ఇది కూడా కిలోన్నర.
నూనెనైతే బాగా వేడి చేసుకొని ఫ్రెండ్స్ మామిడికాయ పోపుకి అయితే వేడైనాక కొద్దిగా చల్లారినాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్ అయితే వేడి తగ్గాలి. ఎక్కువ వేడిగా ఉంటే పోపు దినుసులు అవి మాడిపోతాయి. సో 50-50 ఉండాలి ఆయిల్ వేడి అనేది అయితే. జీలకర్ర ఇట్లా వేసుకోండి. ఇలా చిటపటలు ఆడుతుండాలండి జీలకర్ర ఆవాలైతే. చూడండి జీలకర్ర ఆవాలైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మిగతా అది కారం పొడిలో వేస్తారండి. అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకున్నామండి ఆయిల్లో. ఇందులోకంత 1/2 kg అంత వేసుకుంటారు. ఈ నూనె అయితే మొత్తం చల్లారనివ్వాలండి. మొత్తం చల్లారినాక అప్పుడు కారం పొడిలో ఈ నూనె అనేది వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు పచ్చడి అనేది ఎలాంటి స్మెల్ ఉండదు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నూనెను అయితే చల్లారినాక మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కారంలోనైతే నూనె అనేది ఇప్పుడు పోసుకుంటున్నాం. మొత్తం చల్లారనివ్వాలి. చూడండి కారం పొడిలోనైతే చల్లారిన నూనెనైతే వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అంతా ఇప్పుడు ఒక స్పూన్తో కలుపుకుందామండి. నూనె అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడు వేసుకుంటేనే మనకు స్మెల్ అనేది ఉండదు. అంత ఒక స్పూన్తోనైతే కలుపుకోండి ఫ్రెండ్స్. అంతా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపి అయితే ఇలా పక్కన పెట్టుకోండి ఆయిల్ మొత్తం. ఓకేనా? ఇప్పుడు కాయలు అయితే కట్ చేసుకుందాము.
పోపు చేసిన కారంలోనైతే ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోండి, కట్ చేసిన మామిడికాయ పీసులనైతే. ఇలా పీసులకైతే కారం అంతా ఇట్లా పట్టించుకుంటే డబ్బాలకు ఎత్తుకోవాలండి. మామిడికాయ పీసులు వేయగానే స్మెల్ అనేది బయటకు వస్తుంది కలుపుకుంటా. ఒక డబ్బాలకైతే ఇలా ఎత్తి పెట్టుకోండి. ఈ పీసులన్నిటిని మొత్తాన్ని అయితే అలా కారంలో వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా డబ్బాలోకి అయితే ఎత్తుకోవాలండి. ఈ 3 days తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతారు, అప్పుడు పచ్చడి రెడీ అయినట్టు. మొత్తం పీసులు అయితే ఇలాగే కలుపుకొని డబ్బా నిండా ఎత్తి పెట్టుకోండి. నేను తర్వాత వీడియోలో మళ్ళీ పచ్చడి ఎలా అయిందనేది కలిపే వీడియో పెడతానండి. ఓకే మరి బాయ్.